అందరికీ నమస్కారం. నేను మీ ఇనగాల రజిత. వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రవ్వ వడలైతే చేసి చూపించబోతున్నానండి. అది ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. వాటర్కి సరిపోయేంత రవ్వనైతే వేసుకోవాలి. సరే అంతా కూడా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిచ్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పిండిని అంతా కూడా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలాంతా చపాతీ పిండిలాగా ముద్దలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా చుట్టేసుకొని ఇలా అతుముకొని మధ్యలో రంధ్రం పెట్టేసుకోవాలి. చూడండి బాగా వచ్చింది కదా. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకొని ఆయిల్ వేడైంది కాబట్టి ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవాలి. ఇలా స్లోగా నిదానంగా కాల్చుకోవాలి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి లోపల వరకు. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.